నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 3000కు పింఛన్ పెంచామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పింఛన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పింఛన్ అందిస్తున్నామని, నెలకు 2000 కోట్ల పింఛన్ కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. పండుగైనా సెలవైనా 1వ తేదీనే పెన్షన్ అందిస్తామన్నారు. పేదల జీవితాల్లో ఆనందం వెళ్లి విరియాలని, తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికి రాకూడదన్నారు. చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం 1000 మాత్రమేనని, ఎన్నికల ముందు జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవారా అని ప్రశ్నించారు. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని, చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదన్నారు. అర్హత ఉంటే చాలు అందరికీ పెన్షన్ ఇస్తున్నామని, గతానికి ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలన్నారు. ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికి మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు. కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వా తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరీ కుట్రలకు తెరతీస్తారంటూ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఎక్కువగా పొత్తులు పెట్టుకుంటారు, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అలర్ట్ గా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు అని ఆయన అన్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే అని పేర్కొన్నారు. ఇక ఎన్నికల వేళ టీడీపీ జనసేన మళ్లీ కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నాకు చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని
దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అవినీతిపరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అనంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి. టీడీపీ చంద్రబాబుకు వైసీపీని చూస్తే ఎందుకు అంత భయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ను మార్చుకుంటే మీరెందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి టీడీపీ బీటీఆ అన్న మంత్రి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడే స్థితికి పురంధేశ్వరి వెళ్లిందని, కారంచేడులో దళితులు ఎంతమంది చనిపోయారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఏమైపోయామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురంధేశ్వరి ఒక పార్టీ, ఆమె భర్త ఒక పార్టీ, కొడుకు రేపు ఇంకో పార్టీలో చేరతాడని ఎద్దేవా చేశారు. ఆమె ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా పురంధేశ్వరి మా పార్టీ గురించి మాట్లాడుతున్నారన్నారు. మీ నాన్న పెట్టిన పార్టీని ఆస్తులను లాక్కుంటే ఎందుకు నోరు తెరవలేకపోయావంటూ మంత్రి ప్రశ్నించారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన మరిదితో ఈమె లాలూచీ పడుతుందని ఆయన విమర్శించారు. మేము రాజకీయాల్లో ఓ చోట ఎక్కడైనా అభ్యర్థుల్ని మార్పు పెట్టుకుంటాం, గెలిపించుకుంటా ట్రై చేస్తాం, గెలిపించుకుంటాం. మీకు ఎందుకు గుబులని అడుగుతా ఉన్నా. లేకపోతే ఈ మధ్యకాలంలో ఎటు వీళ్ళు చంద్రబాబుకి ఊడిగం చేస్తా ఉన్నారు. ఈనాడు కానీ, రామోజీరావు కానీ, లేకపోతే రాధాకృష్ణ గారు కానీ, లేకపోతే నాయుడు గారు కానీ, వీళ్ళంతా ఊడిగం చేస్తారే ఉన్నారు. గుణపాలతో లేపుతా ఉన్నారు, ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని. కొత్తగా ఇంకోటి తయారయ్యారు బి టీము. ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆమె స్టార్ట్ చేసింది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. చివరికి పాపం ఆమెకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఎస్సీ ఎస్టీల గురించి కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది. ఎస్సీల కోసం మాట్లాడే ముందు తల్లి పురంధేశ్వరమ్మా ఒక్కసారి వెనక్కి వెళ్ళమ్మా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కారంచేడులో, నువ్వు ఏమైపోయావమ్మా? నువ్వు ఒక పార్టీ, మీ ఆయన గారు ఒక పార్టీ, మీ అబ్బాయి గారు ఒక పార్టీ. రేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా కోసం, మా ఎస్సీల కోసం మాట్లాడుతున్నారంటే ముందు మీ నాన్న మహానుభావుడు, ఆయన పార్టీని పెడితే అప్పడంగా లాగేసుకుంటే మీ నోర్లు మోగపోయినాయి. పార్టీని లాక్కున్నారు, జెండాను లాక్కున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ను లాక్కున్నారు, దాని ఆస్తులు లాక్కుంటే మీ నోళ్ళు మోగబోయినాయే. నువ్వు వచ్చి మాకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని, మా పార్టీ ఎజెండాను మాట్లాడుతూ ఉన్నావు. ఆయనేమో పాప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు
ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటే మీ మరిది గారు వచ్చి ఎవరి కోసం పార్టీని పెట్టాడో వాళ్ళతో లాలూచి, వాళ్ళతో చట్టపట్టాలు, ఎవరు వాళ్ళు వ్యతిరేకంగా ఉండరు ఆ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఉందో ఆ దానికి మీరు ఈ రాష్ట్రంలో ఎడ్డింగ్ చేస్తా ఉన్నారు. ఒక ప్రక్క కాంగ్రెస్కి, ఒక ప్రక్క బీజేపీకి అందరితో చట్టపట్టాలు. నీరొచ్చి మాట్లాడటం మా కోసం. మీ మరిది గారు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చినాక పొత్తు పెట్టుకొని పార్టీ అనేది ఏదన్నా ఉందా చెప్పగలుగుతావమ్మా పురంధరేశ్వరమ్మ తల్లి? వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు ప్రతి నెల మొదటి తేదీన ఉదయమే చిరునవ్వుతో 3,000 నగదు ఇంటి ముంగిటికి అందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమల్లో దేశానికే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. బుధవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 పెంపుదల వారోత్సవాలలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య శాఖ మంత్రి విడుదల రజని, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టీనా, జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ కార్పొరేషన్ చైర్పర్సన్ ముంతాజ్ పఠాన్, డిఆర్డీఏ పీడీ హరిహరనాథ్, వైసీపీ నాయకులు నూరి ఫాతిమా, లబ్ధిదారులు పాల్గొన్నారు. మరి నేను ఎక్కడ భాష భాష కనీసం అంటే 1,82,000 మేడం గారు రాలా, ఇది కూడా ఎమ్మెల్యే గారు, మేడం గారు గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించగలుగుతా ఉన్నా. గతంలో పెన్షన్ కావాలి, గతంలో పెన్షన్ కావాలి మరి ఎక్కడ లేనటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఈరోజు అవ్వదాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో మరి దేశానికే ఈరోజు రోల్ మోడల్ గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి పెన్షన్ 3,000 ఈరోజు పెంచి మరి మన రాష్ట్రంలో ఈ పెన్షన్ 3,000 చేసి ఏదైతే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ దిశగానే ఫేజ్ మేనర్ గా వెళ్ళి మరి ఈ రోజు 3,000 చేసి మరి రాష్ట్రంలో 64.34 వేల అంటే 66,34,000 మందికి ఈ రోజు ఈ పెన్షన్ అందజేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న ప్రభుత్వం వచ్చేసి నెలకు సుమారు కొత్త పెన్షన్లు పెంచినాక ఈ 3,000 పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు 2,000 కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్నికలకు 2 నెలల ముందు ఏదైతే టీడీపీ హయాంలో పెన్షన్ ఇచ్చేవాళ్ళో అది 1,000 రూపాయలు మాత్రమే. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మనం 3,000 ఇస్తున్నాం. మరి అలాగే టీడీపీ హయాంలో ఎన్నికల 6 నెలల ముందు వరకు కూడా మనం చూసినట్టయితే పెన్షన్ ఎంత అంటే 39 లక్షలు. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము మన జగనన్న ప్రభుత్వంలో మనము 66,34,000 పెన్షన్ల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అలాగే టీడీపీ హయాంలో నెలకు పెన్షన్లకు ఎంత ఖర్చు చేసేవాళ్ళంటే నెలకు వచ్చేసి 400 కోట్లు మాత్రమే టీడీపీ హయాంలో. మరి ఈ రోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక అదే మన జగనన్న ప్రభుత్వం ఈ రోజు నెలకు కనుక మనం చూసుకున్నట్టయితే సుమారు 2,000 కోట్లని మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అంటే దీన్ని బట్టి ఆలోచించండి. మరి ఈ రోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక
మనకు ఏ విధంగా పెన్షన్స్ వస్తున్నాయి. గుంటూరు తూర్పు పరిధిలో 10వ వార్డు పాత గుంటూరు అంకమ్మ తల్లి గుడి పక్కన ఉన్నటువంటి యూపీహెచ్సిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా 10వ వార్డు కార్పొరేటర్ షేక్ మీరావలి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వాలు పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, కానీ జగన్ సీఎం అయ్యాక పేదవారికి సంక్షేమం మరియు వారి కుటుంబాల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్యానికి మంచి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీరావలి మరియు అబిద్ అజయ్, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తోట ఆంజనేయులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. हड्डी ये होती है जाको చేశాం. మరి అనేక మీటింగుల్లో కూడా మేము పాల్గొని కార్యక్రమాలు చేస్తాం. మరి కలిసి అవకాశం ఇవ్వటం లేదు. ఆ గ్రామంలో ఉన్న అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. ఈరోజు మరి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత మరి ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది. మీరు గతంలో చూసుకుంటే జగనన్న ఆరోగ్య సురక్ష చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం పరంగా ఆరోగ్య రంగంలో జగనన్న తీసుకొని వచ్చిన మార్పులు ప్రతి ఒక్కళ్ళు స్వీకరించారు. కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏ ఇబ్బందులను తెలుసుకొని వాళ్ళకి ఇంకా కావాలి, ఇంకా చేరువ అవ్వాలి, వాళ్ళకి ఇంకా మెడికల్ క్యాంప్స్ పెట్టాలి, చేయాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంది. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, జగనన్న పేదల ప్రభుత్వం. పేదవాళ్ళని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఒకే ఒక లక్ష్యం తప్ప జగనన్నకి ఇంకో లక్ష్యం అంటూ లేదు. ఎంతమంది కలిపి వచ్చినా కూడా జగనన్న సింహం, జగనన్నకి ప్రజలందరూ ఉన్నారు, తోడున్నారు. కాబట్టే ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి చేయగలుగుతున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నకి తోడుగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ నాయకులకి, మన కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మా నూరి ఫాతిమా గారికి టికెట్ ఇచ్చిన సందర్భంగా మా 10వ వార్డు తరఫున ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే ఆమెని మంచి మెజారిటీతో మా 10వ వార్డు తరఫున కంపల్సరీ మంచి మెజారిటీ గెలిపిస్తాము. ఆ తల్లి దీవెనలు అంకమ్మ తల్లి గుడికి వచ్చింది. అలా ప్రోగ్రాం కూడా జరిగింది మా వార్డులో, ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం. అలాగే మొట్టమొదట వచ్చింది కాబట్టి ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుణ్ణి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మా వార్డులో జరిగిన అభివృద్ధులు కూడా బాగానే ఉన్నాయి. మాకు ఇక్కడ ఒక హాస్పిటల్ ఒకటి వచ్చింది, అర్బన్ హెల్త్ సెంటర్, ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది మనకి. అట్లాగే యాదవ స్కూల్ రోడ్డు వేసాము, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైపులను కొన్ని వేసాము, మంచినీళ్ళ పైపులు కొన్ని వేసాము. అలాగే కొన్ని కోట్ల రూపాయలు పనులు మా వార్డులో కంపల్సరీ జరిగినాయి. మేము కంపల్సరీ ఈ విషయాలు ఎందుకు చెప్పుకోవాలంటే చేశాం కాబట్టి చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా వార్డులో ఎప్పుడు జరగనన్ని అభివృద్ధులు జరుగుతూనే ఉన్నాయి. సైడ్ డ్రైన్స్ కట్టాము, అలాగే ఇప్పుడు కలవట్లు కూడా శుద్ధపెట్టడం. నగరంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె వలన పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రజారోగ్య రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో కమిషనర్ బుధవారం ఉదయం నగరంలోని వివిధ డివిజన్లలో పర్యటించి ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. సమ్మెలో లేని కార్మికులను అన్ని డివిజన్లకు కేటాయించాలని, వెహికల్ షెడ్లోని డ్రైవర్లు ప్రధానంగా చెత్త పోగుపడే ప్రాంతాల్లో డంపర్ బీన్ల వద్ద వ్యర్థాలను తరలించేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్లు బి శ్రీనివాసరావు, టి వెంకటకృష్ణయ్య, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ మధుసూదన్, ఈఈలు, ఎస్ఎస్లు పాల్గొన్నారు. Mariana.
అది ఇండైరెక్ట్ కొట్టి పడేద్దాం డైరెక్ట్ గా మనోళ్ళేను వాళ్ళని పంపించమన్నా వాళ్ళు ఇద్దరు వచ్చారు సో రేపు కూడా ఉండొచ్చు నాకు కావాలంటే ఇప్పుడు ఈ రోజు అంతా ఇచ్చేయాలి రేపు ఉంటే సాయంత్రానికి ప్రైవేట్ ట్రాక్టర్లో చూద్దాం మేడం ఒక 2-3 చెప్పేసాం అనుకోండి వాళ్ళు ప్రైవేట్ రేపటికైతే నాకు శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్ద పండుగలు పెద్ద పెద్ద కార్లు రోజుకో స్కూటర్ కార్యక్రమంలో భాగంగా 37 ఎలక్ట్రికల్ స్కూటర్లు మరియు 2 కార్ల బహుమతులను డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా ఖాతాదారులకు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 3వ తారీఖున అమరావతి హైకోర్టు లాయర్ రాంకా రాహుల్ కుమార్ జైన్ చేతుల మీదుగా విజేతలకు ఎలక్ట్రికల్ స్కూటర్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా లాయర్ రాంకా రాహుల్ కుమార్ జైన్ మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు శ్రీనివాసులు మరియు బయ్య రవికుమార్ ని అభినందిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు శుభమస్తు షాపింగ్ మాల్ విస్తరించి ప్రజల అభిమానం పొందాలని ఆకాంక్షించారు. First number degree work Marathi. First number is 4-2. First number 20. Next second to purchase number 3. Third degree work Marathi. Number 8. 8-3-20. మొత్తం డిప్ చేసి వద్దు కోపంతో అనేది ఎవరైనా తెలుస్తున్నది. లాస్ట్ డిజిట్ నంబర్ 7 అయితే హైకోర్టు లాయర్ అయినటువంటి రాహుల్ కుమార్ జైన్ గారు వచ్చి ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు లక్కీలా తీయడం. సార్ నేను శుభమస్తు షాపింగ్ మాల్కి వస్తున్నానండి. నా లక్కీ డ్రాలో మీ నంబర్ వచ్చిందండి. మీరు పర్చేస్ చేసిన దానికి లక్కీ డ్రాలో మీకు ఒక ఎలక్ట్రిక్ బైక్ వచ్చిందండి. కుమార్ జైన్ అడ్వకేట్ అండి. నేను ఇక్కడ ఇవాళ శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చి ఉన్నానండి యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా. లక్కీ డ్రా కూపన్స్ని ఎవరైతే గెలుచుకున్నారో దాని గురించి ఆ సందర్భంలో నేను వచ్చి ఉన్నానండి ఇవాళ. ఇవాళ మొత్తం ఈ 37 రోజులది ఇక్కడ పండుగ జరుగుతుందండి. ఎవ్రీడే లక్కీ డ్రా ఉంటుంది. దాంట్లో ఇవాళ 26th లక్కీ డ్రా అండి. అదిగాక రోజుకి 1000 రూపాయల కొనుగోలుకి ఒక కూపన్ ఇస్తున్నారండి. దానికి అది ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు లక్కీ డ్రాలో అది పెట్టుకుంటే ఇంకా దాని తర్వాత ద వెరీ నెక్స్ట్ డే లక్కీ డ్రాలో వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఎవరైతే గెలుచుకుంటారో ఆన్లైన్లో వాళ్ళకి ఆటోమేటిక్ మెసేజ్ వెళ్ళిపోయింది అవునండి. నెక్స్ట్ ఇంకో 2 కార్లు కూడా ఉన్నాయి హోండా అమేజ్ది. ఒకటి ఆల్రెడీ 25th డిసెంబర్ది ఇచ్చేశారు. నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతికి ఉంటుందండి లక్కీ డ్రా రిగార్డింగ్ దట్ హోండా అమేజ్ది. తప్పనండి సుమోస్ షాపింగ్ మాల్ తరపున మేనేజ్మెంట్ తరపున ప్రతి ఒక్క గుంటూరు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు ప్రాంతాలకు అందరికీ మా ధన్యవాదాలండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై మీకు ఒక కూపన్ అనేది లభిస్తుందండి. ఆ కూపన్లో మీకు ప్రతి ఒక్కరు కస్టమరు దాంట్లో బైక్ను ఒక ఎలక్ట్రికల్ బైక్ ఒకటి ఒక కార్ అనేది కూపన్ ఉంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేటెస్ట్ డిజైన్స్ అని కొత్త మోడల్స్ వచ్చినాయండి. ఆఫర్స్ 1+1 2+1 ప్లస్ మీకు బజాజ్ ఈఎంఐగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కస్టమర్ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.
గుంటూరు కలెక్టరేట్ ను అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు బుధవారం ముట్టడించారు. గత 23 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయపరమైన హక్కుల కోసం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో వందలాది మంది కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టరేట్ వద్ద పోలీసులు మోహరించారు. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు 23 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రభుత్వాలు చాలా కుట్రపూరితమైనటువంటి తాళాలు పగలగొట్టడం, అంగన్వాడీ సెంటర్లకి సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చేసి సెంటర్లు నడపడం వంటి పనులన్నీ కూడా చేసింది. వాటన్నింటినీ కూడా లబ్ధిదారులతోనే ఎదుర్కొంటూ ఈరోజు సమ్మెను కొనసాగిస్తున్నాం. కలెక్టర్ గారు 5వ తారీఖు జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి చెప్పడంతోనే కలెక్టర్ ఆఫీస్ ముందే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలందరూ కూడా బైఠాయింపు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు మేము బైఠాయింపు చేశాము, అక్కడే కూర్చున్నాము. కానీ కలెక్టర్ గారు ఉన్నారు, రండి మీ మాట మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో ఒక 10 మంది రండి అంటే సరే ఉన్నారేమో అని చెప్పేసి మేము కూడా మా బాధ వెళ్ళబుచ్చుకుందాం కలెక్టర్ గారికి కూడా అని చెప్పేసి రావడం జరిగింది. కానీ ఈరోజు మమ్మల్ని మోసం చేసి పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. ఏమంటే మీరు కలెక్టర్గా ఆఫీస్కే కదా వచ్చింది అనేసి అంటున్నారు. ఇదైతే సరైనది కాదు. మేము కలెక్టర్ గారు ఉన్న కొలిపర మండలం కొత్తగా 179 మందికి 3000 రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ ను తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన సభలో శివకుమార్ మాట్లాడుతూ ముందుగా వృద్ధాప్య పెన్షన్ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిలు, తర్వాత ప్రభుత్వాలు అమలు పరిచాయి. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతానని మాటిచ్చారు, హామీ ఇచ్చారు. 2000 ఉన్న పెన్షన్ ను పెంచుకుంటూ జనవరి 24 సంవత్సరం నాటికి 3000 పెంచి హామీ నిలబెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో మరల జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ముఖ్యమంత్రిని చెయ్యాలి. ప్రతి అవ్వా తాతలకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిని దీవించి మరలా గెలిపించారన్నారు. ఇవన్నీ కూడా చేస్తూ పోతున్నారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకుని మన రాబోయే ఎలక్షన్ లో మన ముఖ్యమంత్రి గారు మరలా అలాగే చిన్నకారు సన్నకారు అందరికి కూడా ఉపయోగపరమైన మేనిఫెస్టోని ఇస్తారు. తద్వారా ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి మనం. ఎందుకంటే మనకి స్థానికంగా అందుబాటు వాళ్ళకి ఎన్ని తర్వాత ఎన్టీ రామారావు, ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 200 చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 1000 రూపాయలు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్స్కి ముందే 2000 దాకా తీసుకెళ్ళి చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పాదయాత్ర చేశారు. పాదయాత్రలో స్పష్టంగా హామీ ఇచ్చారు. 2000తో స్టార్ట్ చేసి 3000 వరకు తీసుకెళ్తాం. మీ అందరూ ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇవ్వాలని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరినీ ఆదుకుంటాడని ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో మీ అందరూ ఓటేశారు. దాంట్లో నేను కూడా శాసనసభ్యుడిగా పోటీ చేసేప్పుడు మీ ప్రతి ఇంటికి వచ్చాను. ఆ రోజు అధికారంలో లేకపోయినా ప్రతి ఇంటికి వచ్చాను. ఈరోజు అధికారంలో ఉండి శాసనసభ్యుడిగా మీ ప్రతి ఇంటికి వచ్చాను. అప్పుడేమో గడప గడపకి వైఎస్ఆర్ తిరిగాను.
ఇప్పుడేమో శాసనసభ్యుడిగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మీ ప్రతి ఇంటికి వచ్చి మీకు ఏ రకంగా సంక్షేమం ఇస్తుంది, మీకు ఇచ్చేది నిజమా కాదా, మీకు వచ్చిందా రాలేదా అని కూడా కనుక్కోండి. పెదకూరుపాడు మండలం పోడపాడు గ్రామంలో ఇంటింటికి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కార్యక్రమం చేపట్టారు. గ్రామ వీధుల్లో తిరిగి భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిఫెస్టో పథకాలపై వివరించారు. పలు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికి ప్రాణాలు కోల్పోయి నిరస్రాయులైన కుటుంబాలను చంద్రన్న బీమా రూపంలో టీడీపీ ఆదుకుంది. వైకాపా పాలనలో బీమా ఎక్కడని ప్రశ్నించారు. 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచుతారని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన జగన్మోహన్ రెడ్డికి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు ఎలక్షన్ దగ్గరకు వస్తుందని 3,000 చేస్తున్నారని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటూ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పారు, బ్రదర్ చెప్పాడు, ఈ గత 4.5 సంవత్సరాల కాలంలో అవమానపడని వాడు లేడు. అన్ని నేనున్నాను, నేను కన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను మాట్లాడతాను, మీకు నేను చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా అని చెప్పిన ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే కానివ్వండి, అయిపోయింది. సీన్ అయిపోయే టయానికి ఏదో ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ వాస్తవంగా నాకు మన వాళ్ళు చెప్పినట్లు మౌలాలు చెప్పిన అదే విధంగా ఇక్కడ మాట్లాడినారంటే, నువ్వు ఏంటా మీరు చేసింది నాకు అర్థం కాదు. మీరు ఏం చేశారు? అన్యం పుణ్యం ఎరగని ప్రజల కోసం కష్టపడే వ్యక్తిని జైల్లో పెట్టారు, అవమానించారు. నాకు చెప్పాడు, మనల్ని ఇంతవరకు ఇబ్బందులు పెడుతుంటే ఆయన కూడా ఇబ్బంది పెట్టిన తర్వాత ఎవరు చెప్పుకోవాలి. అందుకనే ఒక సింహం పిల్లలాగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు మన ఊరు వెళుతూ ఉంటే మీరు బ్రహ్మరథం పెడితే ఆయన అదోడు చెప్పాడు, ఈ ఊరు ప్రజలకి మనం రుణపడి ఉండాలి అన్నా అన్నారు. ఎందుకంటే కల్లా కప్పడం లేని వ్యక్తులు, నా ఆడపడుచులు, నా ముస్లిం సోదరులు, నా యొక్క బీసీ సోదరులు, నా ఎస్టీ సోదరులు, ఎస్సీ సోదరులు వచ్చి నన్ను మన నియోజకవర్గాన్ని